షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పన్నెండవ వార్డు దగ్గర మా ఇల్లు ఒక ఇల్లు అద్దెకి ఇచ్చుంటే పైన మా పెద్దమ్మోళ్ళే ఉంటారు. వాళ్ళు కింద వాళ్ళకి నీళ్ళ దగ్గర గొడవ వచ్చింది. నీళ్ళు ఇవ్వట్లేదని తగాదా అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చి కంప్లైంట్ చెప్తే వెళ్ళి మాట్లాడడానికి పోయాం. అందులో ఏంటంటే అందరికి మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ పిల్లలు ముగ్గురు కలిసి మా అమ్మ మీద అటాక్ చేశారు. తర్వాత మా బాబాయ్ ఇంకోటి ఆదమొలి అనే ఒక అతను వచ్చి మా నాన్నకి పట్టుకొని చివరికి తీసుకెళ్లారు. మట్టి కుంటుంటే దాని మీద పడ్డారు. మా నాన్నకి విడిపిద్దామని పోతే ఆదమొలి అనే ఆయన నాకు గట్టిగా పట్టుకొని మా బాబాయ్ పొడిచాడు. పెద్దనాన్న మొత్తం పొడిచాడు. ఇటు రసూల్, మా పెద్దనాన్న షేక్ రసూల్ మొత్తం పొడిచాడు కత్తి తీసుకొని. ఇంకా మా నాన్నకి మొత్తం ఒళ్ళు మొత్తం గాయాలు చేశాడు కత్తి పోట్లతో. మాకు ఇలా ఇల్లు సీజ్ చేయాలని మేము కోరుతున్నాం. పత్రిక ద్వారా మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మాకు న్యాయం చేయాలని పోలీసు వారికి కోరుతున్నాం. హామీ ఉంది, మాకు ప్రాణహామీ ఉంది. మా కుటుంబంకి ఏమైనా జరిగితే వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేము ఇది గవర్నమెంట్ కూడా కరెక్ట్ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కత్తిపోట్లతో గాయం చేశారు. ఆదమొలి అనే ఆయన, మా పెద్దనాన్న రసూల్, షేక్ రసూల్, వాళ్ళిద్దరూ ఇదిగుంది. మాకు ప్రాణహామీ ఉంది. మాకేమైనా అయితే వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ముగ్గురు అమ్మాయిలు, రసూల్ అనే ఆయనకి ముగ్గురు అమ్మాయిలను వాళ్ళ ఆవిడ వెళ్ళి మా అమ్మ మీద ఇచ్చేశారు. తర్వాత మా నాన్న మీదకి వస్తే నేను వెళ్ళేటప్పటికి నాకు పొడిచారు. అది పేరు రాహత, మా తోడి కోడలు, మా బావ, వాళ్ళ అల్లుడు. మేము ఇంటికి అద్దెకి ఇచ్చాము. ఆ ఇంట్లో వాళ్ళకి ఉండనీయకుండా ఖాళీ చేపిస్తున్నారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇల్లు ఖాళీ చేస్తాము, మాకు వాళ్ళు భలే ఇబ్బంది పెడుతున్నారు, నీళ్లు ఇవ్వట్లేదు అని మా దగ్గరకు వచ్చారు. ఇల్లు ఖాళీ చేయవద్దులేమ్మా, నేను వచ్చి మాట్లాడతానని నేను మా అబ్బాయి ద్వారా వాళ్ళకి చెప్పి పంపించాను సార్. మా అబ్బాయి వెళ్ళి వాళ్ళకి చెప్పాడు. చెప్తే ఇంకా వాళ్ళు అక్కడ నుంచి నువ్వు వచ్చి మాకు చెప్పేది ఏందిరా అని ఇంటికల్లా వాళ్ళ మీద అబ్బాయి వాళ్ళ నాన్న బండి మీద ఉన్నారు. వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి బండి మీద నుంచి వాళ్ళ వదిన వచ్చి బండి మీద నుంచి కింద పడేసింది. అబ్బాయి వెనక కూర్చొని ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎప్పుడు పడ్డాడో వాళ్ళ అల్లుడు ఆదమొలి అనే అతను అయినా మా ఆయనకి వాళ్ళ వదిన కొట్టారు. బండి పైన పడింది. అబ్బాయి పక్కన పడ్డాడు సార్. ఇంకా వాళ్ళ బండి పక్కన తీసి మా అబ్బాయి ఏమో బండి పక్కన తీసి వెళ్ళేసరికి వాళ్ళ నాన్న కొడుతున్నావు ఏంటంటే ఆదమొలి అతను వచ్చి అబ్బాయికి పట్టుకున్నాడు. అబ్బాయికి పట్టుకుంటే మా బావ రసూల్ వెళ్ళి కత్తి తీసుకుని వచ్చాడు. కత్తి తీసుకుని వచ్చి ఎక్కడంటే అక్కడ ఘాట్లేసాడు నాన్నకి. నాన్న నా దగ్గరకు వచ్చేసరికి నేను చూసేసరికి మా ఇల్లు 4-5 ఇల్లు దూరము. వీళ్ళు ఏందో గొడవ జరుగుతుందని నేను వచ్చేసరికి మా అబ్బాయికి గొంతు కోసారు సార్. ఆదమొలి అతను పట్టుకున్నాడు, రసూల్ కోసాడు. నేను వచ్చేసరికి మా తోడి కోడలు 3 ఆడపిల్లలు, వాళ్ళు 4 కలిసి నాకు పట్టుకున్నారు సార్. నీకు పీక కోస్తానని నా గొంతు కోసాడు సార్. మాకు రసూల్, ఆదమొలి, దిల్షాద్ 3 ఆడపిల్లలు సార్. వాళ్ళు 4 అమ్మ 3 ఆడపిల్లలు నన్ను పట్టుకొని నాకు ఇటు రానియకుండా అటు వాళ్ళ నాన్నకి వాళ్ళు పట్టుకొని చిత్రహింసలు చేశారు సార్. నేను మా అబ్బాయికి బ్లడ్ వచ్చేసరికి నేను ఇంకా ఇది చేసుకోలేక నాకు తన్నినా పర్లేదని నేను మా అబ్బాయి దగ్గర ఉరికాను సార్. పిల్లలు తీసుకొని హాస్పిటల్కి వచ్చాను. పోలీసులు న్యాయం చేయాలి, నాకు అరవింద బాబు గారు న్యాయం చేయాలి. నా ఇంట్లో ఎవరికి ఉండనియట్లేదు. ఆ ఇంట్లో అద్దె లేకపోతే నేను పక్కన ఇంటికి అద్దె కట్టుకోలేను. ఒక ఆయన తెస్తే నా 2 పిల్లలు చదువుకుంటున్నారు. మాకు మనీ సరిపోదు. నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను సార్. నాకు ఎలాగైనా సరే ఆ ఇల్లు ఇద్దరు ఉంటే ఇద్దరు ఉండాలి, లేకపోతే ఇద్దరు ఖాళీ చేయాలి. దయచేసి ఆ ఇల్లు ఖాళీ చేపించి మేము అమ్ముకొని చెరసగం తీసుకున్నట్లా చేయండి సార్. ఈ ఒక్క హెల్ప్ మాకు చేయండి సార్. మా అబ్బాయిని గొంతు కోసారు. వాళ్ళతో
మా ప్రాణహాని చాలా ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.